నమస్కారం పరిణికారెడ్డి గారు. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ 130 తరపున. థ్యాంక్ యూ. సో ఈ విజయాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? విజయాన్ని ఎక్స్పెక్ట్ చేశామండి. ఎందుకంటే ప్రచారం చేస్తున్నప్పుడు జనాల నుంచి వచ్చే రెస్పాన్స్ చూసి తప్పకుండా విజయం అయితే ఎక్స్పెక్ట్ చేశామండి. సో ఫస్ట్ అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు పరిణికారెడ్డి అను నేను అని ప్రమాణం చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? చాలా సంతోషంగా ఉండే అండి. ఆ కాలంలో మా తాతగారిని చూశాను ప్రమాణ స్వీకారం చేస్తూ. తనతో పాటు తను ప్యానెల్ స్పీకర్గా ఉండిండే. సో ఆ చైర్ చూడంగానే నేను ఆ చైర్ని చూసుకుంటూ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తప్పకుండా ఆయన్నే గుర్తొచ్చారు. ఫస్ట్ చిట్టెం నర్సిరెడ్డి గారు. తప్పకుండా ఆయన ఆశీర్వాదం, మా నాన్నగారి ఆశీర్వాదం ఉండుంటుంది. ఈరోజు విజయవంతంగా అందరి ముందుకు వచ్చాను. 3 పదుల వయసులోనే ఒక ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు, అది మహిళా ఎమ్మెల్యేగా. సో ఏంటి అసలు మీకు స్ఫూర్తి ఎవరు? తాతయ్య నాన్న నుంచి ఏం నేర్చుకున్నారు? తాతయ్య నాన్నగారు ఇద్దరండి ముందు నుంచి కూడా ఇన్స్పిరేషనే అండి. వాళ్ళు చేసిన రాజకీయాలు చిన్న వయసు నాది, అప్పుడు నేను 11 years ఉండొచ్చు వాళ్ళని కోల్పోయినప్పుడు. సో వాళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు అసలు రాజకీయం ఏంటో కూడా తెలీదు మాకు. ఎందుకంటే మమ్మల్ని అంత డౌన్ టు ఎర్త్ పెంచారు. అసలు మా అమ్మగారు కూడా ఏంటంటే ఏం చేస్తున్నారు, ఇంట్లో ఏమవుతుంది అనేది కూడా తెలియనిచ్చేవారు కాదు. సో నా బిజీలో నేను ఉండేదాన్ని, చదువుకునేదాన్ని, తర్వాత స్పోర్ట్స్లో వేసేవారు. సో ఆ రాజకీయం వైపు ఎక్కువ తెలియదు అనమాట. కానీ అవును, పండుగలకు వస్తే ఊరికి వెళ్ళే వాళ్ళం, జనాల అటెన్షన్ చూసి అవునా చాలా బాగుంది కదా అనుకునే వాళ్ళం అంతే. సో అక్కడి నుంచి కూడా వాళ్ళ రాజకీయం ఏదైతే చూసి తర్వాత అడిగాను, ఏంటి జనం ఏంటి ఇదేంటి అని. తాతగారిని అడిగిన రోజులు ఉన్నాయి, నాన్నగారిని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఒకటే చెప్పారు, ఏంటంటే ప్రజా సేవల్లో ఉన్నామమ్మా మేము, సో ప్రజలకి సేవ చేస్తూ ఉంటాము అని చెప్పి అన్నారు ఒకరోజు. అయితే అవునా చాలా బాగుంది, మరి నేను చేయొచ్చా అని అడిగాను. అయితే తప్పకుండా నువ్వు ఎప్పుడంటే అప్పుడు నువ్వు డాక్టర్ అవ్వు అని చెప్పారు. డాక్టర్ అయ్యి వచ్చి మన ప్రాంతంలో డాక్టర్లు చాలా తక్కువ మంది అమ్మా, వచ్చి మన ప్రాంతానికి సేవ చేసుకో, ఆ రూపంలో డాక్టర్ కావాలని కల వాళ్ళదన్నమాట. సో ఈరోజు నేను డాక్టర్ అయ్యానంటే రీజన్ కూడా అదే. ఏ గడ్డ మీదైతే వాళ్ళ ప్రాణాలు రక్తం చెందిందో అదే గడ్డకి మళ్ళీ వాళ్ళ వారసత్వాన్ని తెచ్చి ముందు పెడతానని చెప్పి మాట ఇచ్చారంట. ఆ మాట మేరకు ఈరోజు నన్ను ముందు పెట్టారు. సో ఆ రాజకీయ జీవితం అనేది ఇలా స్టార్ట్ అయింది నాది.